మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహార నియమాలు పాటిస్తూ వ్యాయామం చేస్తుంటే ఈ వ్యాధి అదుపులో ఉంటుందని ప్రముఖ మధుమేహ వ్యాధి నివారణ వైద్యులు డాక్టర్ భీమాల దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. బోట్ క్లబ్ ఉద్యానవనంలో వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. నేటి ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వంశపారంపర్యం, అధిక బరువు, కొలెస్ట్రాల్, మానసిక ఒత్తిడి, శారీరక వ్యాయామం లేకపోవడం వల్ల మధుమేహం వస్తుందని అన్నారు. అతిగా మూత్ర విసర్జన, గొంతు పొడారిపోవడం, నీరసం, అరికాళ్ల మంటలు, తిమ్మిర్లు వ్యాధి లక్షణాలని అన్నారు. ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే కంటినరాలు దెబ్బతినడం, గుండె సమస్యలు, కాళ్లలో పుండ్లు, కిడ్నీలు పాడడం వంటి సమస్యలు ఏర్పడతాయని అన్నారు. ఈ వ్యాధి అదుపునకు గాను రోజుకు అరగంట సేపు వ్యాయామం చేయాలని, ఉప్పును పరిమితంగా తీసుకోవాలని, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలని, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. అధిక బరువే సమస్త రోగాలకు కారణమైనందున ప్రతి ఒక్కరూ శారీరక వ్యాయామం చేయాలని డాక్టర్ దుర్గాప్రసాద్ తెలిపారు. అనంతరం వాకర్ సంఘ అధ్యక్షులు అడబల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో డాక్టర్ భీమల దుర్గాప్రసాద్ సలాది సూర్యకిరణాలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దాసరి శ్రీధర్, న్యాయవాది యనమల రామం, పివి రాఘవరావు, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, ప్రసాద్ నాయుడు, చింతపల్లి సుబ్బారావు, డి సుబ్రహ్మణ్యం, ఎం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మెడికవర్ ఆసుపత్రి సిబ్బంది ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహించారు. ఫార్మసిస్ట్ శ్రీవాణి, పిఎంపి వైద్యులు కుమార్ యాదవ్ బీపీ పరీక్షలు నిర్వహించారు. ఇవన్నీ కూడా మనం ఎంతవరకు మనం పని చేస్తున్నాం, అసలు దేనికోసం మనం కష్టపడుతున్నాం, విపరీతంగా కష్టపడుతున్నాం, మానేం దేనికోసం. సరైన ఆరోగ్యం లేకుండా వచ్చి ఏ ఫలితమైనా, ఏ బహుమతి అయినా మనకు అనవసరం. ఎందుకంటే లాంగ్ రన్లో మనం ఏదైతే సంపాదించుకున్నామో అది పేరు ప్రఖ్యాతలు కానీ లేకపోతే డబ్బు కానీ ఏదైనా కూడా మనం ఒక వ్యాధి బారిన పడిన తర్వాత అది సంతోషాన్ని ఇవ్వలేదు, అది మొత్తం కూడా పీల్చేస్తుంది అది లాంగ్ రన్లో. కనుక ఫస్ట్ ఎప్పుడు కూడా నాకు చిన్నప్పుడు మా స్కూల్లో గాంధీ గారు చెప్తున్నప్పుడు హెల్త్ ఈజ్ అ పోస్ట్ ప్రయారిటీ అని చెప్పినప్పుడు అప్పట్లో మనకు తెలియదు, మన చేతుల్లో హెల్త్ ఉన్నప్పుడు హెల్త్ విలువ ఎప్పుడు తెలియదు. ఎప్పుడైతే హెల్త్ పోయిందో అంటే ఒక కాల్లో చిన్న నొప్పి మొదలైందనుకోండి, మనం రోజంతా నొప్పి గురించి ఆలోచిస్తాం. మెడ దగ్గర ఒక చిన్న నొప్పి వస్తుంది అనుకోండి, రోజంతా నొప్పి గురించి ఆలోచిస్తాం. అందుకనే హెల్త్ అనేది ది అట్మోస్ట్ ప్రయారిటీ. కనుక షుగర్ అనేది ఎప్పుడైనా మనకు తగిలినప్పుడు అంటే వచ్చినప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు తొందరపడి మెడిసిన్ మొదలు పెట్టకండి. దానికి డయాబెటీస్ ఉన్న కారణం తెలుసుకోండి. లాంగ్ రన్లో మనకి జీవిత ఆయుష్ పెంచేది ఏదైతే ఉందో ఆ మెడిసిన్ వాడండి. అది ఈ సభాముఖంగా నేను చెప్పాలి.